యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్స్ నేను అభిమానిని. సో సార్ నుంచి నేను కొత్తదనం అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. యాజ్ ఏ హీరో దగ్గర నుంచి ఒక ఆడియన్స్ కానీ ఒక ఫ్యాన్గా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా పర్ఫెక్ట్ లుక్తో కొత్తదనం అంటే యాజ్ ఏ డాన్స్ పరంగా కావచ్చు, అండ్ డైలాగ్ డెలివరీ పరంగా కావచ్చు, అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, చాలా అద్భుతంగా ఇచ్చారు మహేష్ బాబు గారు. నాకైతే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అండ్ కుర్చీ సాంగ్లో చేసిన అంటే 20 years శ్రీలీల, 40 years మహేష్ బాబు, అంటే 20 years శ్రీలీల ఎక్కడ, 40 years మహేష్ బాబు ఎక్కడ, కానీ ఏ మాత్రం కూడా ఏజ్ డిఫరెంట్ కనిపించకుండా తర్వాత అద్భుతంగా అంటే ఒక శ్రీలీల అంటే యాజ్ ఏ ఒక డ్యాన్స్, ఆమె డ్యాన్స్ నేర్చుకుంది యాజ్ ఏ క్లాసిక్గా చాలా బాగా డ్యాన్స్ వచ్చు. కానీ శ్రీలీలతో మహేష్ బాబు డ్యాన్స్ చేయడం అంటే ఇది అంటే సార్ చేస్తారా లేదా అని క్వశ్చన్ మార్కులు ఎప్పటి నుంచి ఉంటాయి. కానీ కుర్చీ సాంగ్లో అది మహేష్ బాబు చాలా హార్డ్ వర్క్ ఇచ్చారు. ఆ డ్యాన్స్ అసలు చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే శ్రీలీలను చూడలేదు. మహేష్ బాబు చేసిన డ్యాన్స్ అయితే నాకు చాలా అదే ఎలా అంటే ఒక ఫోక్ డ్యాన్స్ మన ఊర్లలో చేస్తారు కదా, డీజే ముందు చేస్తారు, ఒక ఫోక్ డ్యాన్స్ ఎలా అనిపిస్తుందో, ఎలా మనం ఎంటర్ చేస్తాము డీజే ముందు చేస్తాం, ఆ విధంగా మహేష్ బాబు చాలా బాగా చేశారు. డ్యాన్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అన్ని విధంగా నాకైతే నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించింది. అండ్ త్రివిక్రమ్ కూడా ఓకే. త్రివిక్రమ్ సార్ నుంచి మనకు ఫ్యామిలీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్, తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు, చూడొచ్చు. గుంటూరు కారం అంటే యాజ్ ఎ మాస్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అయితే మాస్ నుంచి అంటే ఒక ఆడియన్స్ రావచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు అయితే రావచ్చు సినిమా. అండ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సంక్రాంతికి మంచి ఫెస్టివల్గా చెప్పవచ్చు. ఎందుకంటే పండుగ వాతావరణం లాంటి సినిమా వచ్చింది, చూడొచ్చు అద్భుతంగా. తర్వాత మీరు ఫ్యామిలీస్ అంటే గెట్ టుగెదర్గా రావచ్చు, సినిమా చూడొచ్చు అద్భుతంగా. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అయితే ఇస్తాను. అంటే మహేష్ బాబు ఫ్యాన్గా నాకైతే నచ్చింది సినిమా.